మిత్రమా, మినీ రైస్ మిల్ రావడం వచ్చిన తర్వాత చాలా ఈజీగా ధాన్యం ఆడుకోవడం జరుగుతుంది. కానీ ఆ తక్కువ పాలిష్ అంటే సెమీ పాలిష్ ముడి బియ్యం రావాలంటే చాలా కష్టంగా ఉన్నది. సో అటువంటి వారికి ఈ మిల్ అన్న తయారు చేసాము. మిత్రమా, ఈ యొక్క సపరేటర్ ప్లాంట్ లోని ఈ రోజు ధాన్యం అన్నదే ఆ రైస్ గా ఆడటం జరిగిందండి. సో ఎలా వచ్చిందని మనం చూసుకుందాం. సో ఇది మనకి ముడి బియ్యము. చూడండి, ముడి బియ్యం 100% వస్తుంది మనకి. ఎక్కడ గుడ్డ అన్నది ఉండదు. తర్వాత ఇది పాలిష్ బియ్యము, ఇది సెమీ పాలిష్. సో చాలా మంది ఏంటంటే ఈ యొక్క ముడి బియ్యము సెమీ పాలిష్ రాక మినీ రైస్ మిల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ఈ ప్లాంట్ అన్న తయారు చేయడం జరిగిందండి. ఇది సింగిల్ బేస్ కరెంట్ తో రన్ అవుతుంది, 5H మోటార్ తో రన్ అవుతుందండి. సో గంటకి 200 నుంచి 250 దాకా ప్రొడక్షన్ ఇస్తుంది. ఈ మిల్ ఎలా పనిచేస్తుంది, సో ఎలా మనకి ఆడుకోవచ్చు, సో ఎలా దిగుబడి వస్తుంది అన్నది మొత్తం అంతా కామెంట్ సెక్షన్ లో ఈ యొక్క లింక్ ఇచ్చామండి. సో దాన్ని మీరు చూసినట్లయితే మొత్తం పూర్తి వివరాలను తెలుస్తుంది. కావాల్సిన సంప్రదించి రాగలండి.